సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఏపీలో అసెంబ్లీ సమావేశాలకు అంటే 3 సెషన్లు కానీ హాజరు కాకపోతే ఆ వ్యక్తి పైన లేకుంటే ఆ పార్టీ పైన స్పీకర్కు అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుందని చెప్పేసి అంటున్నారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు అసలు పార్టిసిపేట్ చేస్తారో చేయరో తెలియదు, దాదాపు చెయ్యరని అంటున్నారు. మరి ఆయన పైన అనర్హత వేటు వేసే అవకాశం ఏమైనా ఉంటుందంటారు సార్? అంటే అసెంబ్లీ బాయ్కాట్ చేస్తున్నట్టుగా ఆయన అక్కడ ప్రకటించలేదు అధికారికంగా జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీకి రాకపోవచ్చు అనేది ఊహాగానాలే. ఒకవేళ రాకపోవచ్చు కూడా, ఒక సెషన్లో ఒకరోజు వచ్చి వెళ్ళిపోతే ఏమిటి పరిస్థితి? ఒకరోజు వచ్చి వెళ్ళిపోతాడు ఆయన. రాగానే ఏదో ఒక ఇష్యూ మీద గొడవ జరుగుతుంది, వాకౌట్ చేస్తారు, ఆయన వెళ్ళిపోతాడు, అయిపోతుంది. ఏమిటి పరిస్థితి? ఏం చేయగలరు? ఆయన మీద అనర్హత వేటు వేసే అవకాశం ఉండదు కదా. వేయించుకునే ఉద్దేశం ఉంటే మన ప్రమాణ స్వీకారానికే రాడు కదా ఆయన. లేకపోతే రిజైన్ చేసి పులివెందుల్లో ఉప ఎన్నిక పెట్టించి తన పార్టీ తరఫున ఇంకెవరినో నిలబెట్టి పంపించి ఆయన వెళ్ళిపోయాడు కదా సీన్లో నుంచి. ఆయన ఇంకా రాజకీయ రణక్షేత్రం నుంచి వెనక్కి వెళ్ళిపోవాలని నిర్ణయం అయితే తీసుకోవాలి. ఆయన ఇప్పటికీ తన పార్టీని నిలబెట్టుకోవడం సాధ్యమా అసాధ్యమా అనేటువంటి ఒక డైలమాలో ఉన్నాడు. ఉండి జరిగిన విషయాన్ని విశ్లేషించుకోవటము, జరగబోయే దాన్ని నిర్మించుకోవటానికి సంబంధించిన ప్రిపరేషన్స్లో ఉన్నాడు ఆయన. ఈ ప్రిపరేటరీ సమావేశాలు జరుగుతున్నాయి ఆల్రెడీ అక్కడ. ఈ సమావేశాల్లో ఆయన మాట్లాడుతున్న మాటలు చాలా ఇబ్బందికరంగా ఉన్నమాట వాస్తవమే. అంటే ఆయన ఇప్పటికీ సబ్మిసివ్గా లేడు, ప్రజల పట్ల అణకువతో లేడు, ప్రజల ముందు ఆత్మవిమర్శ చేసుకోవడానికి సిద్ధంగా లేడు. ఈ లేకపోవడం అనేది ఇబ్బందే. జగన్మోహన్ రెడ్డి నిర్మోహమాటంగా వెళ్ళి మీరు మీ బిడ్డకి గుణపాఠం నేర్పడం కోసం ఓడించారు తప్ప మీ బిడ్డ మీద ప్రేమ లేక కాదు. మీ బిడ్డకు అర్థమైంది గుణపాఠం నేర్పడం కోసమే ఓడించారు అని. ఏ నా నుంచి దొర్లినటువంటి ఏ చర్యలు అయితే తప్పులని మీరు భావిస్తున్నారో అవి పునరావృతం కాకుండా చూసుకుంటాను భవిష్యత్తులో. మీ బిడ్డ తప్పు తెలుసుకున్నాడు, మళ్ళీ మీరు మీ బిడ్డను హక్కును చేర్చుకుంటారని భావిస్తున్నాను. ఇది కదా మాట్లాడాల్సిన పద్ధతి. ఇది వదిలిపెట్టి మీట అనే పదం మానేయాలి ఆయన ఇమ్మీడియట్గా. మీట అనే మాట మానేస్తే తప్ప ఆయన బాగుపడ్డాడు. నేను మీట నొక్కాను మీరు ఓటేయలేదు, లేకపోతే నేను మీట నొక్కాను ఓట్లు పడలేదు, ఇది రిపీటెడ్గా వినటం వలన ఏమవుతుందంటే ఈయన ఏదో ఎక్కడో తవ్వి తీసుకొచ్చి ఇస్తున్నాడు మనకి. ఎక్కడో గుళ్ళ దగ్గర, పాత గుళ్ళ దగ్గర రంగురాళ్ళు ఏరుకుని వాటిని అమ్మి ఆ డబ్బులు తెచ్చి మన అకౌంట్లో వేసినట్టుగా మాట్లాడుతున్నాడు ఇతను అనుకునే ప్రమాదం ఉంది. అదే ఆయనకు అర్థం కావాలి. చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ తల ఎత్తకుండా చేయటానికి వ్యూహరచన డెఫినెట్గా చేస్తాడు. దానిలో అనుమానపడవలసిన అవసరం ఏమీ లేదు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీని పూర్తి స్థాయిలో వాషౌట్ చేయడానికి కూడా ఆయన స్కీమ్ రచించి ఉన్నాడు. ఆ స్కీమ్లో భాగంగానే కాంగ్రెస్ని మేలుకొలిపాడు ఆయన. కాంగ్రెస్ని వేకప్ చేసి ఈ శ్రేణులన్నింటినీ అందులోకి తరలించి దీన్ని నిర్వీర్యం చేసి పూర్తి స్థాయిలో ఆ పార్టీని బంగాళాఖాతంలో కలపాలి అనేది చంద్రబాబు గారి మాస్టర్ ప్లాన్. ఆ ప్లాన్ని ఎదుర్కోవడానికి ఈయనకి ప్రత్యామ్నాయ వ్యూహం ఉండాలి జగన్మోహన్ రెడ్డికి. ఇప్పటిదాకా ఉన్నట్టుగా మనకు ఎక్కడా కనిపించటం లేదు. ఇప్పటికీ అదే ధోరణిలో ఉంటే బెంగళూరు వెళ్ళిపోయాడు. ఈరోజు ఆయన బెంగళూరు వెళ్ళిపోయాడు. అసెంబ్లీ సెషన్లో ఏదో ఒక రోజు వచ్చి హాజరై వెళ్ళిపోతాడు. ఇంకా ఆయన కన్ఫ్యూజన్ వీడలా. వీడుంటే రిజైన్ చేసి ఇంకెవరినో కంటెస్ట్ చేయమనేవాడు. ఇప్పటికే ఆ పార్టీ మీద విలీన ప్రచారం ఒకటి జరుగుతోంది. ఇది నిజానికి ఎన్నికల కంటే ముందే మొదలైంది. ఇది ఓడిపోతుంది, కాంగ్రెస్లో విలీనమైపోతుంది అని ఈ మాట షర్మిల గారితో కూడా చెప్పించారు. అన్ని నదులు సముద్రంలో కలిసేవే అని. పిల్ల కాలువలు సముద్రం అంది ఆవిడ. పిల్ల కాలువలు నదుల్లో కలుస్తాయి, నదులు వెళ్ళి సముద్రంలో కలుస్తాయని చెప్పాలి ఆవిడ. కాబట్టి ప్రపంచానికి ఒక నేరేటివ్ చంద్రబాబు గారి వ్యూహం విస్పరింగ్ క్యాంపెయిన్. ఏ విషయాన్నైనా విస్తృతంగా రకరకాల మాధ్యమాల్లో
బోల్డ్ మంది వ్యక్తుల్ని నియోగించి ప్రచారం చేయిస్తాడు. ఆ ప్రచారం మాటున అవతల వాళ్ళ మీద దాడులు జరుగుతాయి. ఇది చంద్రబాబు గారు మొదటి నుంచి అనుసరిస్తున్న వ్యూహం. నందమూరి తారక రామారావు గారు వెన్నుపోటు టైంలో కూడా ఇదే వ్యూహాన్ని నడిపాడు ఆయన. అక్కడ ఒక దుర్మార్గురాలు ఉంది, ఆవిడ పేరు లక్ష్మీ పార్వతి. ఆవిడ మొత్తం ఎన్టీ రామారావు గారిని క్యాప్చర్ చేసేసింది, ఆయన మొత్తం పార్టీని తినేస్తుంది. ఈ ప్రచారం చేసి కదా ఆయనకు వెన్నుపోటు పొడిచాడు సక్సెస్ఫుల్గా. సో ఏ పని చేయాలన్నా దానికి ఒక విపరీతమైనటువంటి ప్రచారం చేయాలన్నది ఆయన చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి వ్యూహం. అదే వ్యూహం ఆ పార్టీ అయిపోయింది, అది సర్వనాశనం అయిపోయింది, అది విలీనం అయిపోతుంది, మొత్తం వైఎస్ఆర్సీపీ క్యాడర్ మొత్తం కాంగ్రెస్లోకి వెళ్ళిపోతుంది, బీజేపీలోకి వెళ్ళిపోతుంది అని ప్రచారం మొదలైపోయింది ఆల్రెడీ. దీన్ని అడ్డుకోవటానికి తగిన వ్యూహంతో జగన్మోహన్ రెడ్డి కనిపించట్లా. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే ఆ పార్టీ షట్ డౌన్ అయ్యే ప్రమాదం ఉంది. అప్పుడు అనర్హత వేటు వేయక్కర్లా, ఆయన మౌనంగా నిష్క్రమిస్తాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పినట్టు 2 చేతులు జేబులో పెట్టుకుని అలా వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. స్పీకర్ గారి దాకా సినిమా రాదు. ఆ పరిస్థితి తెచ్చుకుంటాడా లేదా జగన్మోహన్ రెడ్డి అనేది మరొక వారం 10 రోజుల్లో క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఆయన పరామర్శ యాత్ర అని చెప్తున్నాడు. ఆ పరామర్శ యాత్ర ఉంటుందా ఉండదా, దాని షెడ్యూల్ ఏమిటి, దానిలో ప్రారంభోపన్యాసం ఎలా చేయబోతున్నాడు ఆయన, దీని మీద ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది తప్ప స్పీకర్ గారు వేసే టెక్నికల్గా వేసే ఈ అనర్హత వేట్లు వీటి గురించి వాళ్ళు డిజైన్ మార్చుకోరు. ఇది పెద్ద ఇబ్బంది కూడా కాదు. ఆయన ఒక సెషన్లో ఒక పూట పొద్దున్నే వస్తాడు, మధ్యాహ్నానికి ఏదో వచ్చి రాగానే ఒక ఇష్యూ రైజ్ అవుతుంది, కోపంతో వాకౌట్ చేసి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి పడుకుంటాడు ఆయన. ఎన్టీ రామారావు గారికి ఒకసారి ఇందిరాగాంధీతో ప్రోటోకాల్ ఇష్యూ వచ్చింది. ఆయన సడన్గా ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ను బాయ్కాట్ చేసి ఇంటికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి దుష్టకాంగి అని తిట్టేసి పడుకున్నాడు. అంతే, అదే చేస్తాడు నేను కూడా. కాబట్టి స్పీకర్ గారి అనర్హత బెదిరింపులకు ఏదో బెదిరిపోవటం అనేది అయితే జరగదు. సార్, ఈ అనర్హత వేటు కాకుండా ఇప్పుడు అంటే తెలుగుదేశం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీసేందుకైతే ప్రయత్నం చేస్తున్నారు, కార్యాలయాలన్నీ కూడా మొత్తం కూడా కూల్చివేస్తున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. ఇది కూడా ఒక ప్రతీకార చర్యగా వాళ్ళందరూ చెప్పడం చూస్తున్నాం. అదేవిధంగా అన్ని స్కాములు జరిగాయని చెప్పేసి లిక్కరు, మద్యం స్కాములు, వీటి ద్వారా కూడా ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నికల స్టార్టింగ్లో అరెస్ట్ చేయించారు. ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి అంత టైం కూడా ఇవ్వరు, స్టార్టింగే ఆయన వెళ్లాల్సి వస్తుందన్న వార్త అయితే వినిపిస్తున్నాయి. మరి ఈ 5 సంవత్సరాలు ఎలా ఫైట్ చేస్తారంటారు వీటితో? అంటే ఫైట్ చేయటం, ఆయన మీద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే లోపలికి వెళ్ళిపోతాడు. అవును. చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఏం చేసింది? యాక్టివిటీ బయట ఏమైనా చేసిందా? ఏమీ చేయలేదు కదా. జైలు దగ్గర వాళ్ళ ఆవిడ వాళ్ళ కోడలు చేసిన హడావిడి తప్ప. పవన్ కళ్యాణ్ వచ్చి 5-6 మీటింగులు పెట్టాడు గోదావరి జిల్లాల్లో, అంతకు మించి ఏమైనా జరిగిందా? ఏమీ జరగలేదు. సైలెంట్గా ఉంది ప్రపంచం. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినా అదే జరుగుతుంది, ఏ హడావిడి ఉండదు. జనాలకి ఎన్నికల ముందు మాత్రమే దీని గురించిన స్పృహ మొదలవుతుంది. ఓకే. అందుకని అరెస్టు జరిగితే ఒక జగన్తోనే ఆగుతుందా? ఆడదాం ఆంధ్ర, 100 కోట్ల రోజా, వీళ్ళందరూ ఉన్నారు కదా. గుడివాడ కాసినో కింగ్ కొడాలి నాని గారు ఉన్నాడు కదా. నాని గారి మీద 3 కేసులతో సిద్ధంగా ఉన్నానని మాట్లాడుతోంది కదా ఆవిడ, పదవి ఎక్కకంటే ముందే హోంమంత్రి గారు. మరి ఆవిడ ప్రతిజ్ఞా పాలన చేసి ఆయన లోపలయ్యాలి కదా. ఇలా చాలామంది ఉన్నారు వాళ్ళ లిస్టులో. ఈవెన్ ఇప్పుడు ఆయన పాత కేసులు తిరగతోడితే విజయసాయిరెడ్డి కూడా లోపలికి వెళ్ళిపోతాడు. ఇలా అందరూ ఉన్నారు లింకులో. కాబట్టి అరెస్టులు జరగవు అని అనుకోనక్కర్లేదు. అరెస్టులు జరిగే అవకాశం అయితే ఉంది. ప్రతీకార దాడులే జరుగుతున్నాయి ప్రస్తుతం. పార్టీ కార్యాలయాల మీద జరుగుతున్న దాడులు, లోకేష్ గారి కామెంట్లు, ఇవన్నీ కూడా ప్రతీకార చర్యలు అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఊరూరా ప్యాలెస్లా అని మాట్లాడాడు ఆయన.
ఊరూరా పార్టీ కార్యాలయాలు తెలుగుదేశం పార్టీకి కూడా ఉన్నాయి. వీళ్ళు కూడా కేటాయించుకున్నవే. వీళ్ళు కూడా కొన్ని చోట్ల కోటల లెవెల్లోనే కట్టారు. ఇంక్లూడింగ్ విజయవాడ తాడేపల్లి ఏరియాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా చాలా శత్రు దుర్భేద్యమైన కోటలా ఉంటుంది. చాలా పెద్ద ప్రాంగణం. దానిలో 4 బిల్డింగ్స్ ఉంటాయి వరుసగా. ఒక దానిలో ఒక యాక్టివిటీ, ఇంకో దానిలో ఇంకొకటి యాక్టివిటీ లాగా పెట్టేసుకున్నారు. హైదరాబాద్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, పార్టీ కార్యాలయాలు, పార్టీ ఆచరణ లేని చోట పార్టీ కార్యాలయాలు ఎందుకంటే ఇక్కడ ఆచరణ లేదుగా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 2 ఎన్నికల నుంచి పోటీ చేయట్లా. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నోటీసులు ఇచ్చి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోకూడదు ఎన్టీఆర్ ట్రస్ట్ని? ట్రాఫిక్ కూడా ప్రాబ్లంగా ఉంది అక్కడ. కొంచెం లోపలికి జరిపి దాన్ని ఎన్టీఆర్ స్మారకంగా మార్చేసి ఆ రోడ్డు కొంచెం వైడెన్ చేస్తే ట్రాఫిక్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది కదా. ఆ కార్నర్లో ట్రాఫిక్ ప్రాబ్లంకి ఎన్టీఆర్ ట్రస్ట్ భవనే కారణం.